అందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? ఎవరైనా మీ ఫోన్లో ఏం చేస్తున్నారని స్పై చేస్తారని అనుమానంగా ఉందా? పోనీ మీ ఫోన్ ఎవరైనా వేరే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారా? వాళ్ళు ఏం యూజ్ చేస్తారో, ఏమేం చేస్తూ ఉంటారో మీ మొబైల్తో తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, దానికోసం మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు వచ్చేసరికి హిడెన్ స్క్రీన్ రికార్డర్. ఇది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అని ఇచ్చేసిన తర్వాత ఇలాంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక సెట్టింగ్స్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని ఇక స్క్రీన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. రెజల్యూషన్స్కి 720x1280 పెట్టుకోండి, ఇది హెచ్డీ రెజల్యూషన్. అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి 30 నుంచి 60 లోపు ఏమైనా పెట్టుకోవచ్చు. నేను 35 పెట్టుకుంటున్నాను. బిట్ రేట్ వచ్చేసరికి 6.8 అదే ఉంచుకోండి, గుడ్. ఇంకా మీకు హై ఎండ్ మొబైల్స్ అయితే 12 కూడా పెట్టుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇక రికార్డ్ ఆడియో ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. రికార్డ్ ఆడియో కనుక ఎనేబుల్ చేసి ఉంటే ఇక మీకు యూజింగ్ ద మైక్రోఫోన్ అని చెప్పి నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మీ ఫ్రెండ్కి డౌట్ వచ్చింది స్క్రీన్ రికార్డ్ అవుతుందని చెప్పేసి. అలా డౌట్ రాకుండా ఉండాలంటే దీన్ని డిసేబుల్ చేసి పెట్టుకోండి. డిసేబుల్ చేసుకుంటే చాలా మంచిది, మీకు ఎలాంటి డౌట్ రాకుండా ఉంటాయి. మీకు సెక్యూరిటీ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఇంకా మీకు వీడియోని ఎలా రికార్డ్ చేయాలంటే ఇక్కడ కింద డౌన్లో ఇక్కడ మీకు ప్లే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేశానంటే ఆటోమేటిక్గా వీడియో రికార్డ్ అయిపోతుంది. ఇక ప్రెస్ చేసి ఇక్కడ ఎలా నొక్కారంటే మీకు రికార్డ్ అవుతుంది. నాకు ఇప్పుడు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలంటే కనుక ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, దాని దగ్గర స్టాప్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. ఇలాగ మీ ఫ్రెండ్స్ మీ దగ్గర ఫోన్ కావాలని అడిగినప్పుడు వాళ్ళకి ఇక్కడ ప్లే బటన్ ఉంది, దాన్ని నొక్కేసి దాన్ని ప్రెస్ చేసి ఇచ్చారంటే బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. వాళ్ళు మీ ఫోన్లో ఏమేమి చేశారు, ఎలాంటి యాప్స్ చూసారు, ఏమన్నా యాప్స్ ఇన్స్టాల్ చేశారా, లేకపోతే స్పైయింగ్ యాప్స్ కనుక ఇన్స్టాల్ చేశారా, లేకపోతే మాల్వేర్స్ కానీ వైరస్ కానీ థ్రెడ్స్ కానీ ఏమైనా ఇన్స్టాల్ చేశారా, కానీ పోనీ మీ పర్సనల్ డేటా కనుక చెక్ చేశారా, ఈ మొత్తం డీటెయిల్స్ అని మీకు తెలుస్తాయి. ఇవి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ రికార్డ్ అయిపోతుంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి. దీన్ని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఎంతసేపు అయినా యూజ్ చేయొచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్లో ఎంతసేపు కావాలంటే అంతసేపు దీన్ని రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మీరు ఆఫ్ చేసేంతవరకు ఇది రికార్డ్ చేస్తుంటుంది అనమాట. ఇది ఒక గుడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కానీ దీనికి ఒక బ్యాడ్ అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రీన్ ఆఫ్ చేసి ఉన్నా సరే, అంటే స్క్రీన్ లైట్ ఆఫ్ చేసేసినా సరే ఇది బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అవుతూనే ఉంటుంది. అలా అవటం వల్ల మీకు వీడియో యొక్క లెంత్ ఎక్కువ ఉంటుంది. లెంత్ ఎక్కువ అవడమే కాదు, ఇంకా వీడియో యొక్క సైజ్ కూడా ఎక్కువ పెరుగుతుంది అనమాట. అంటే మీకు కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉండాలన్నమాట. స్టోరేజ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అలా చేయడం వల్ల. ఇది ఒక డిసడ్వాంటేజ్. కానీ దీని యొక్క అడ్వాంటేజ్ కనుక చాలా బాగుంది. ఈ యాప్ కూడా మీకు చాలా స్మూత్గా రన్ అవుతుంది. ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే కనుక గుడ్ అని కామెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టి బ్యాడ్ అని కామెంట్ చేయండి. నేనేమనుకోను, నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.